హలో ఫ్రెండ్స్, మోడీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికాకు వెళ్లగానే అధ్యక్షుడు జో బైడెన్ ని కలిశారు. ఆ తర్వాత భారత్ని ఎప్పటినుంచో ఊరిస్తున్న వీటో పవర్ కల్పించే దస్త్రంపై సంతకం చేసి అక్కడ మోడీ ఇచ్చిన 3 నిమిషాల స్పీచ్తో అందరూ మంత్రముగ్ధులయ్యారని చెప్పొచ్చు. మనకు వీటో పవర్ దక్కడం చైనాకు అస్సలు ఇష్టం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత్కి వీటో పవర్ రాకుండా అడ్డుకుంటున్న దేశాల్లో ముఖ్యమైన దేశం చైనా. కానీ ఈసారి అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. మోడీ విదేశాంగ విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఈసారి చైనా తన ఓటమిని ఒప్పుకుంది అన్నట్టుగా తప్పక అమెరికాతో పాటు చైనా కూడా సంతకం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో భారత్కి ఇది అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతో మంది నేతలు ప్రధానులుగా వచ్చారు, వెళ్లారు. కానీ ప్రపంచ దేశాల్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఈ వీటో పవర్ని భారత్కు సాధించి పెట్టలేకపోయారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం తనదైన వ్యూహంతో వెళ్లి భారత్కు వీటో పవర్ని సాధించి పెట్టి చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఇది భారత్కి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దీనికోసం మనం దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్నాం. అయితే మోడీ అమెరికాకు వెళ్లగానే మరోసారి విశ్వగురు హోదాను తెచ్చిపెట్టాడు. అక్కడికి వెళ్లగానే సంయుక్త రాష్ట్ర సదస్సులో 36 దేశాల్ని ఉద్దేశించి ప్రసంగించే గొప్ప అవకాశం మన భారత్కొచ్చింది. అయితే ఈ సదస్సు హోదా భారత్కు దక్కకూడదని బాగానే కొన్ని దేశాలు ప్రయత్నం చేసినా ఆపలేకపోయాయి. కానీ అమెరికాతో మరియు రష్యాతో భారత్కున్న మంచి ఫ్రెండ్షిప్తో చైనా కూడా ఏమీ అనలేక పరిస్థితులకి అనుగుణంగా సపోర్ట్ చేసింది. ఇక ఇదంతా చూస్తున్న చైనా ఇక తాను చేయగలిగేదేమీ లేదని అంతా యునైటెడ్ నేషన్స్కి వదిలేసింది. పాకిస్తాన్ డెలిగేట్స్ కూడా కళ్ల ముందు భారత్కొస్తున్న ఆదరణ చూస్తుంటే నచ్చకున్నా బలవంతంగా ఆ సభకు హాజరైన పరిస్థితి ఉంది. అయితే మోడీ అమెరికాకు వెళ్లే కంటే ముందే రష్యాకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. రష్యాకు వెళ్ళొచ్చిన తర్వాత అమెరికాలో మోడీ అడుగుపెట్టిన తర్వాత సంయుక్త రాష్ట్ర సభ యొక్క అధ్యక్షుడు యాంటోనియో గుటెరెస్ సచివ్ మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇంకా మిగతా దేశాలు కూడా భారత్కి ఘనస్వాగతం పలికాయి. ఇక ఆ తర్వాత భారత్ వీటో పవర్ కలిగిన దేశంగా మారింది. ఆ దేశాల లిస్టులో చేరింది. అయితే వీటో పవర్ని ఆపలేమని అనుకున్న చైనా మరియు టర్కీ లాంటి ఇతర దేశాలు జరుగుతున్నది చూస్తూ ఉండిపోయాయి. ఎందుకంటే భారత్కు అమెరికా ఎప్పటినుంచో మిత్రదేశంగా ఉంది. అమెరికా మరియు భారత్ వాణిజ్యపరంగా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. అందుకే అమెరికా మద్దతిచ్చాక ఇంకోవైపు రష్యా కూడా మద్దతిచ్చాక ఇక వేరే ఏ దేశాలు కూడా ఆపడానికి అవకాశం ఉండదు. అయితే భారత్కి ఈ వీటో పవర్తో ఎటువంటి ఉపయోగం ఉంటుంది, భారత్కు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అయితే సంయుక్త రాష్ట్ర సభకు హాజరై మోడీ ఇచ్చిన స్పీచ్కి అన్ని దేశాలు ఫిదా అయ్యాయి. కొన్ని దేశాలు ఎలాగూ కావు, వాటికి మనమంటే పడదు కదా. కానీ ఆ దేశాల ప్రతినిధులు కూడా ఆ సభకు హాజరై మోడీ స్పీచ్కి వచ్చిన స్పందన చూసి ఇక ఆ దేశాల గొంతులు మోగబోయాయని చెప్పొచ్చు. ఈ దేశాలకు మోడీ కంటే ముందు వరకు భారత్తో మంచి సంబంధాలున్నాయి. కానీ ఆ తర్వాత అంతగా లేవు. ఎందుకో మనం అర్థం చేసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్లో భారత్ మరియు అమెరికా మైత్రి చూసి చైనా బెత్తరపోయింది. అయితే చైనా యొక్క ఆలోచన చిన్నపిల్లాడు కూడా అర్థం చేసుకోగలడు. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే క్వాడ్ క్యాన్సర్ మూన్ షూట్ ఈవెంట్లో చైనా ప్రతినిధులు ముందుగా మన క్వాడ్ దేశాలు క్యాన్సర్కి మందు కనుగొని మిగతా దేశాలన్నింటికీ సప్లై చేద్దామని వ్యాఖ్యానించారు. కానీ మోడీ సంయుక్త రాష్ట్ర సభలో తన ఆన్సర్తో చైనా నోరు మూయించాడు. భారత్ ఏ ఒక్క దేశాన్ని చిన్న దేశంగా, ఏ ఒక్క దేశాన్ని పెద్ద దేశంగా చూడదని, ప్రతి ఒక్క దేశాన్ని సమానంగా చూస్తుందని, అన్ని దేశాల్ని ఒక కుటుంబంగా భావిస్తుందని, అందరికీ సముచిత గౌరవం కల్పిస్తామని తన స్పీచ్లో అన్నాడు. దీంతో అమెరికాలో చైనా నోరుని తనదైన ఆన్సర్తో బంద్ చేయించాడు. అయితే మోడీ స్పీచ్తో ముస్లిం దేశాలన్నీ అలర్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా పీఓకే విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిం దేశాలు. అయితే భారత్ తనతో మంచిగా ఉండే దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుందనే విషయం తెలిసిందే. అంతేకాక యునైటెడ్ నేషన్స్లో సంయుక్త రాష్ట్ర సభ అధ్యక్షుడు యాంటోనియో గుటెరెస్ భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు స్వాగతం అంటూ భారత్ కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేశాం అనే వ్యాఖ్యలతో చైనా బెత్తరపోయింది. అయితే ఎప్పటినుంచో మనల్ని తన వీటో పవర్తో చైనా అడ్డుకుంటుండగా చైనా నిబంధనలు ఉల్లంఘిస్తోందని గ్రహించిన ఇతర దేశాలు భారత్కి వీటో పవర్ రావడానికి మద్దతిచ్చాయి. ఆ తర్వాత మోడీ పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇజ్రాయెల్తో కూడా భేటీ అయ్యారు. ఎందుకు ఇరు దేశాలతో భేటీ అయ్యారంటే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మనం శాంతి స్థాపన కొరకు మధ్యవర్తిత్వం చేస్తామనే ఒక ప్రపోజల్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎలాగూ ఇజ్రాయెల్ మనకి ఎప్పటినుంచో మిత్రదేశం. మోడీకి చాలా మంచి మిత్రుడు.
మోడీ మాట విలువేంటనేది ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకి తెలుసు కాబట్టి భారత్ మాట వినే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎప్పుడు భారత్ మద్దతు కావాల్సి వచ్చినా భారత్ ఇజ్రాయెల్కి మద్దతిస్తూ వచ్చింది. అందుకే భారత్కి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఇజ్రాయెల్ మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు ముందడుగు పడుతుందనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందడుగు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ శాంతి చర్చలు ఫలిస్తే భారత్ యొక్క పేరు ప్రపంచ వేదికపై మరోసారి మారుమోగుతుంది. ప్రపంచ దేశాలందరికీ భారత్ను విశ్వగురుగా ఎందుకు గుర్తిస్తున్నారనేది మెల్లమెల్లగా అర్థమవుతోంది. విశ్వగురు స్థానం అంటే ఏవైనా రెండు దేశాల మధ్య యుద్ధం గానీ లేక పెద్ద వివాదం ఏదైనా జరుగుతుంటే అందులో ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేసి ఇంకా ఆ యుద్ధాన్ని కానీ వివాదాన్ని పెద్దగా చేసే దేశం విశ్వగురు స్థానానికి అర్హత ఉండదు. భారత్ ఆ రెండు దేశాల మధ్య త్వరగా శాంతి నెలకొల్పి వివాదాన్ని సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటుంది. అందుకే భారత్కు విశ్వగురు స్థానానికి సంపూర్ణ అర్హత ఉంది. అయితే చైనా, టర్కీ, ఇరాన్ దేశాలకు ఇలాంటి శాంతి కాముక చర్చలు నచ్చవు. ఎందుకంటే ఆ దేశాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనతోనే ఉంటాయి కాబట్టి. అయితే అమెరికాలో మోడీ చేసిన ప్రకటనతో చైనా షాక్ అయింది. గర్భాశయ క్యాన్సర్తో పోరాడేందుకు భారతదేశం తీసుకున్న కార్యక్రమాల్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. గర్భాశయ క్యాన్సర్కు భారత్ సొంతంగా వ్యాక్సిన్ని తయారు చేసిందని, ఏ సహాయంతో దీనికోసం కొత్త చికిత్స ప్రోటోకాల్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని అన్నారు. క్యాన్సర్ సంరక్షణలో నివారణకు సహకారం అవసరం. క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్సకు సమగ్ర విధానం అవసరం. ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకున్న గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం భారతదేశంలో భారీ స్థాయిలో అమలు చేయబడుతోంది. దీంతో పాటు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అందుబాటు ధరలో అందరికీ మందులు అందించేందుకు ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. వైట్ హౌస్ చొరవ క్యాన్సర్ ప్రయాణంలో పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మేము ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ వ్యాక్సిన్ చొరవ తీసుకున్నాం. క్వాడ్ క్యాన్సర్ సంరక్షణలో గర్భాశయ క్యాన్సర్ వంటి సవాళ్లని సంయుక్తంగా ఎదుర్కోవాలని మేము నిర్ణయించుకున్నాం. నివారణకు సహకారం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. మోదీ చేసిన ఈ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే జో బైడెన్ కొడుకు సర్వైకల్ క్యాన్సర్తో ఇబ్బంది పడ్డాడు కాబట్టి. మోడీ చేసిన ఈ ప్రకటనతో జో బైడెన్ పర్సనల్గా కనెక్ట్ అయ్యాడు. మోడీ చేసిన ఈ ప్రకటనతో చాలా దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా భారత్ యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచ వేదికలపై ఎంతలా పెరిగాయన్నది. భారత్కి వీటో పవర్ దక్కడం, మోడీ విదేశాంగ వ్యూహం, మోడీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రకటనపై మీ అభిప్రాయాన్ని మరియు జై హింద్, జై భారత్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి.